హయత్నగర్ శివగంగా కాలనీలో 8 ఏళ్ల బాలుడిపై వీధి కుక్కలు మూకుమ్మడిగా దాడి చేశాయి. ఈ ఘటనలో బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికంగా ఉన్న వ్యక్తి గమనించడంతోనే తన కుమారుడు బతికాడు అని బాధితుడి తండ్రి తెలిపారు. ఇప్పటికే 4 ఆసుపత్రులు మార్చాము అని, నీలోఫర్ నుంచి గాంధీ ఆసుపత్రికి మెరుగైన వైద్యం కోసం తరలిస్తున్నట్లు వివరించారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. హయత్నగర్లోని శివగంగా కాలనీలో ప్రేమ్చంద్ అనేట చిన్న బాలుని కుక్కలు విపరీతంగా కరిచాయి. 1 కాదు 2 కాదు 10 కుక్కలకు పైగా కరిచాయి ప్రేమ్చంద్ తండ్రి ఉన్నారు. అసలు ఎట్లా జరిగింది అంటే ఏ సమయంలో అంటే స్కూల్కి వెళ్తున్నారా లేదంటే ఎంత ఉంది వయసు? స్కూల్కి వెళ్తున్నాడు. 8 సంవత్సరాల బాబు వెళ్తా ఉంటే వాళ్ళ అమ్మ వాటర్ పడతా ఉండింది. వాటర్ పడతా ఉండేకి ఆ బండి కాడికి వచ్చాడు. కరిసినాయి, మరి ఘోరంగా కరిసినాయి. మరి నేను దేవుని ప్రార్థించి వేడుకుని నేను ప్రభువుని కొలిచేటోడిని. ఏ బిడ్డకి అంత ఘోరంగా జరిగిన అన్యాయం ఏ బిడ్డకు జరగకూడదు. అందరూ బాబులు ఆడకే వచ్చి స్కూల్కి వెళ్తుంటారు. ఇంత అన్యాయం జరిగింది. ఎన్ని కుక్కలు 10 పైనే ఉన్నాయి సార్. 10 పైనే కుక్కలు ఉన్నాయి. ఈ సాక్షి టీవీ వాళ్ళు మమ్మల్ని ఆదుకున్నందుకు ధన్యవాదాలు. అంటే మీ కాలనీలో ప్రతిరోజు ఉంటాయా కుక్కలు? రోజు ఉంటాయి సార్, ప్రతిరోజు ఉంటాయి. పెద్ద మగవాళ్ళమే భయపడుతుంటాం. ఏ అధికారులు పట్టించుకోవట్లేదు, ఎవరు ఏం చేయట్లేదు. బాబు ఇవాళ బుక్ ఇప్పుడు వాటి టైం బాగలేక మాకు ఇట్లా జరిగింది. ఎక్కడ ఏ ప్రాంతంలో కలిసినాయి? హయత్నగర్ కాలే కాదు మీ ఓనికి ఎక్కడ అంటే కాలు మొత్తం కాలుకి గరిచినాయి, చెయ్యి గరిచినాయి, తల చెవు మొత్తం జీలిపోయింది. బ్యాక్ సైడ్ ఇదంతా కొరికేసినాయి. ఇంకేం లేదు. ఆయన చూడకపోతే బాబు చనిపోయాడు. ఆడనే తీసుకొచ్చాం. ఇప్పుడు సీరియస్గా ఉంటుంది. ఒక పక్కింటి ఆయన చూసి కర్ర తీసుకొని తరిమాడు. ఏమంటారు మరి డాక్టర్లు చెప్తామన్నారు. మరి ఇంకొక హాస్పిటల్కి రాస్తానంటున్నారు. ఇప్పుడు 3 హాస్పిటల్లో మారాము. 4వ హాస్పిటల్కి వెళ్తున్నాం. గాంధీ హాస్పిటల్కి పోతున్నాం. గాంధీకి తీసుకోమన్నారా? గాంధీకి తీసుకోమన్నారు. చలాన్స్ బలాన్స్ అన్ని కడుతున్నారు. గాంధీ హాస్పిటల్ తీసుకోమన్నారు. అంటే డాక్టర్ అంటే అంత సీరియస్గా? సీరియస్ సార్. కుక్కలు మామూలు కాదు. భయపడిపోయి ఉన్నాడు, బీతిపోయి ఉన్నాడు. చలాన్స్ అన్నీ ఎక్కుతున్నాయి. ఇంకా నేనేం చెప్పలేను. పెద్దలెంట పడితే కోళ్ళని కుక్కల్ని దినమరిగి అక్కడ మనుషుల మీదకి దిగబడుతున్నాయి. ఎవరికైనా ఏ బిడ్డలకైనా, నాకు అందరి పిల్లలు ఉంటారు. అందరి బిడ్డలు సల్లంగా ఉండాలి. నా బిడ్డకు జరిగిన అన్యాయం ఇంకొక బిడ్డకు జరగకూడదు అని ప్రార్థించుకుంటున్నాను. బయటకు వచ్చిన సమయంలోనే ఇంటి దగ్గరికి బయటకు వచ్చిన సమయంలోనే కరిసినాయి. బాబు బయటకు వచ్చాడు, కరిసినాయి. అక్కడ చుట్టుపక్కల ఉన్న ఆ కుక్కలన్నీ వచ్చేసి ఆడికి వచ్చేస్తున్నాయి. ఇది కేవలం ఆ బాబుని అట్లా కలవటానికి కారణం ఏంటంటే కూడా జిహెచ్ఎంసీ వాళ్ళు కూడా తగిన చర్యలు తీసుకుపోవటం కూడా ఎలా చర్యలు తీసుకోలేదంటే వారు ఇమీడియట్లుగా ఏదైతే చెత్త బండి వస్తుందో వచ్చి ఆ చెత్త పోసినట్టు తీసుకెళ్తే అలాంటి జరగవు. చూడొచ్చు, ప్రత్యక్షంగా చూడొచ్చు. ఆ బాబుని తీసుకొస్తున్నారు. ఇదే ప్రేమ్చంద్ బాబుని ఘోరంగా కరిశాయి. ఆ విధంగా చూడొచ్చు. అతనికి ఆక్సిజన్ పెట్టి తీసుకెళ్తున్నారు. ఆ బాబుని గాంధీ ఆసుపత్రికి తీసుకెళ్తున్నారు. ఇప్పటికే 4 ఆసుపత్రులు మార్చారు. అక్కడి నుంచి హయత్నగర్ నుంచి అక్కడ లోకల్ హాస్పిటల్, ఆ తర్వాత ఇక్కడికి తీసుకొచ్చారు. నీలోఫర్కి తీసుకొచ్చారు. నీలోఫర్ నుంచి మళ్ళీ గాంధీకి కూడా తీసుకుపోవాలని డాక్టర్లు సూచించారని తెలుస్తుంది. మొత్తం పరిస్థితి మొత్తం విచక్షణ రహితంగా కలిసినవి. ఆ క్లాత్ కప్పడంతో చూడొచ్చు, చేతికి కూడా గాయమైంది. చూడొచ్చు ఎంత దారుణమైన పరిస్థితితో. ఈ విధంగా మొత్తం ఒల్లెల్పున మొత్తం ఒంటి మొత్తం చుట్టూ కూడా కరిశాయి. ఈ విధంగా తల్లిదండ్రులకు ఇదొక కడుపు అంటే ఈ విధంగా ఇట్లా చూడొచ్చు. అంటే అధికారుల నిర్లక్ష్యంతో ఇట్లాంటి సంఘటనలు జరుగుతున్నాయి. అధికారులు కావచ్చు ఎక్కడ పట్టించుకున్నట్టు కుక్కల విషయంలో జాగ్రత్తలు తీసుకోవడంతో ఇలాంటి సంఘటనలు తరచూ జరుగుతున్నాయి. ఇప్పటికి ఎందుకంటే వాళ్ళ తల్లిదండ్రులు తెలుస్తున్న ఆ బాధ, అధికారులు కూడా వాళ్ళ బాధని గుర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పుకోవచ్చు. కేవలం మహేష్తో రవిచంద్ర, సాక్షి టీవీ, హైదరాబాద్.